హలో బిగులు. సో ముందు మినీ వ్లాగ్ లో మీరు రివర్ రాఫ్టింగ్ అయితే చూసారు కదా. ఈ వీడియోలోనైతే మేము కయాకింగ్ అండ్ జాబింగ్ అయితే చేసామన్నమాట. అట్లా అంటే పిచ్చగా నవ్వుకున్నాం మేము వీడియోలు చూసి. తర్వాత అంత క్రేజీ వీడియోస్ ఉన్నాయి ఇవైతే. అంటే కయాకింగ్ యాక్చువల్ గా సింగిల్ చేయొచ్చు, డబల్ చేయొచ్చు. డబల్ చేస్తే మాత్రం ఒకవేళ ఇద్దరు గర్ల్స్ ఉంటే మనకి అంత బోటింగ్ అది చేయడానికి రాదు కాబట్టి ఖచ్చితంగా ఒక బాయ్ అయితే కూర్చోవాలన్నమాట. సో ముంగట నేనైతే కూర్చున్నాను అండ్ వెనకాల మా తమ్ముడైతే కూర్చుండు. సో దానికి మనకు ఒక 15 to 20 minutes టైం అయితే ఇస్తారనమాట. అంతవరకు మనం ఎక్కడి వరకైనా వెళ్ళి రావచ్చు అండ్ వాళ్ళు ఒక లిమిట్ పెడతారు, అక్కడ దాటి మాత్రం వెళ్ళొద్దు అని చెప్పి. తర్వాత జార్బింగ్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేనైతే మధ్యలో 3-4 times కంటిన్యూగా పల్టీలు కొడుతూనే ఉన్నా. అంత ఫన్ ఇచ్చింది అసలు ఇదైతే. అండ్ ఆల్సో ఇక్కడ మనకి జిప్ లైన్ కూడా ఉంటది అనమాట. నాకు ఎందుకో రొటీన్ అనిపించింది, చాలా సార్లు కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి ఈసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ ఎవరైతే గోప్రోలో వీడియోస్ అండ్ ఫోటోస్ తీసారో తన నేమ్ చెప్పి మనం అయితే ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకోవాలన్నమాట. మనకి 1600 అయితే చార్జ్ చేస్తారు అన్లిమిటెడ్ ఫోటోస్ అండ్ వీడియోస్ కి. ఇంకా అవన్నీ కలెక్ట్ చేసేసుకొని రిసార్ట్ కి బ్యాక్ వెళ్ళిపోయినాం అనమాట. తర్వాత ఒక 5 to 10 minutes అలా రెస్ట్ తీసుకొని మంచిగా లంచ్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ రెస్ట్ తీసుకొని స్విమ్మింగ్ పూల్ కి అయితే దిగిపోయినాం. మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేసినాం సాంగ్స్ పెట్టుకొని ఆడ కూడా. మీరు అసలు నమ్ముతారో లేదో, మేమైతే 2 to 2.5 hours వరకు మేము స్విమ్మింగ్ పూల్ లోనే టైం అంతా స్పెండ్ చేసినాం అనమాట. దాని తర్వాత మా రిసార్ట్ లో 6 to 7 రెయిన్ డాన్స్ అయితే ఉంది. సో అది కూడా మస్త్ ఎంజాయ్ చేసినాం. అది రెయిన్ డాన్స్ అని కాదు, మంచి ఒక షెవెల్ లాగా పడుతుంది. సో మార్నింగ్ నుంచి వాటర్ గేమ్స్ ఆడి ఫుల్ అలసిపోయినాం అనమాట. ఇక ఒక్కొక్కరం అయితే ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిపోయాం. తర్వాత డిన్నర్ అయితే చేసేసాం అనమాట మంచిగా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బిగులు.